శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతం మనం ఆచరిస్తాం. ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించవచ్చు అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారండి. ఎవరైనా ఆచరించవచ్చు. అంటే కొన్ని వ్రతాలకి కొన్ని నోములకి వంతన ఉంటుంది. వంతన అంటే ఇటు అత్తగారి తరపు కానీ అటు తల్లిగారి తరపు కానీ ఆచరిస్తేనే, పెద్దలు ఆచరిస్తేనే కొన్ని ఆచరించాలి. కానీ వరలక్ష్మి వ్రతానికి ఆ నియమం ఏమీ లేదు, ఎవరైనా ఆచరించవచ్చు. నోములకు మాత్రమే ఇలాంటి వంతన ఉంటుంది, వ్రతాలకు అలాంటి వంతన ఉండదు. అంటే నోము వేరు, వ్రతం వేరు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం, అది ఎవరైనా ఆచరించవచ్చు. మా ఇంట్లో వాళ్ళు చేశారండి గతంలో, మేము చేయవచ్చా? అలాంటిది ఏమీ లేదు, ఎవరైనా ఆచరించవచ్చు. మన పూర్వీకులు చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కేదారేశ్వర స్వామి నోము ఉంటుంది, అది పూర్వీకులు చేస్తేనే చేయాలి. దీపావళి రోజున చేసేటటువంటి నోము పూర్వీకులు చేస్తేనే చేయాలి, అది అందరూ ఆచరించేది కాదు. వరలక్ష్మి వ్రతము అందరూ ఆచరించవచ్చు. కానీ ఒక్క నియమం ఉంది, ఏమిటంటే మొదటి సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం మనం వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి అనుకుంటే ఎవరైనా మన బంధువులు చేసేవాళ్ళ ఇళ్ళల్లో ఈ ఫస్ట్ టైము కూర్చోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే అక్కడ కూర్చోవాలి. ఎవరైనా మన బంధువులు కానీ మిత్రులు కానీ చేస్తుంటే అక్కడ కూర్చొని ఆ వ్రతాన్ని ఆచరించుకొని అక్కడ ఉన్నటువంటి గౌరీ అమ్మవారిని వాయినంగా తెచ్చుకోవాలి. తర్వాత తోరణాన్ని వాయినంగా తెచ్చుకోవాలి. వచ్చే సంవత్సరం నుంచి మనం మన ఇంట్లో ఆచరించవచ్చు. అట్లా ఎవరైనా గౌరీదేవిని వాయినంగా ఇస్తేనే ఇది చేయాలి అనేది ఒక నియమం. ఈ వ్రతానికి సంబంధించినటువంటి కథ మనకు భవిష్య పురాణంలో ఉంటుంది. పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడు చెబుతాడు. చాలా నోములు వ్రతాలు అమ్మవారికి పరమేశ్వరుడే, శివుడే చెబుతాడు పార్వతీదేవికి. అట్లాగే భవిష్య పురాణంలో స్త్రీలు అష్టైశ్వర్య సంపన్నులు కావటానికి వ్రతం ఏదైనా ఉందా స్వామి అని అడిగితే ఈ వ్రతం గురించి చెప్పాడు. సరే, చారుమతి కథ మనం అందరికీ తెలుసు. అయితే ఈ వ్రతము చేయటానికి అర్హత ఏమిటి, దాని గురించి ముందు చెప్పాడు. అసలు ఎవరైనా ఆచరించవచ్చు, కానీ ఒక అర్హత ఉండాలట ఈ వ్రతం చేయాలంటే. ఏమిటి అంటే, మనకు చారుమతి కథలో లక్ష్మీదేవి కలలో కనిపించి నా వ్రతాన్ని ఆచరించమ్మా, నీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పింది. కానీ లక్ష్మీదేవి కలలోకి వచ్చి చెప్పేంత యోగ్యత చారుమతికి ఉంది. ఆ యోగ్యత ఎలా వచ్చింది అంటే, అత్తమామలను తల్లిదండ్రులాగా చూసుకోవటం, భర్తను దైవంలాగా భావించటం, పరివారాన్ని బంధు సమూహాన్ని గౌరవించటం, ఉత్తమమైన ప్రవర్తన కలిగి ఉండటం, ప్రాతివ్రత్యానికి సంబంధించిన లక్షణాలను తూచా తప్పకుండా ఆచరించటం. అలా ఉంది కాబట్టే యోగ్యురాలైనటువంటి ఈ అమ్మాయి చాలా పేదరికంలో ఉంది, ఈ అమ్మాయికి అష్టైశ్వర్యాలు కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో లక్ష్మీ అమ్మవారు కలలో కనిపించి నా వ్రతాన్ని ఆచరించు అని చెప్పింది. మరి అంతటి యోగ్యత ఉన్నట్టయితేనే ఈ వ్రతాన్ని ఆచరించాలి. అందుకే వరలక్ష్మి అన్నారు. అష్టలక్ష్ములకు సంబంధించినటువంటి అమ్మవారే వరలక్ష్మి.
వరలక్ష్మి అమ్మవారిలో 8 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ధనం ఉండటమే ఐశ్వర్యము కాదండి. మిగతా 7 ఐశ్వర్యాలు ఉన్నాయి. అవన్నీ కలగాలి అంటే మనము ఈ వ్రతాన్ని వ్రత విధానంగా ఆచరించాలి. ఈ వ్రతం చేసే విధానము ఒక విషయాన్ని చెప్పాడు పార్వతీదేవికి పరమేశ్వరుడు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో బంగారు రూపులు, బంగారు అమ్మవారిని తీసుకొచ్చేసి, కానీ అదేమీ భవిష్య పురాణంలో శివుడు చెప్పలేదండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజస్రయాం హిరణ్యవర్ణాం, బంగారు రూపంలో ఉన్నటువంటి పసుపు ముద్ద. హిరణ్యం అనగానే బంగారు విగ్రహాన్ని పెట్టేస్తున్నారు, లేదా బంగారు రూపుని పెట్టేస్తున్నారు. అలా చేయటం సమంజసం కాదండి. పసుపు ముద్దే బంగారంగా భావించబడిందంతే. ఆ విధంగా మనము గౌరీ అమ్మవారిని తయారు చేసుకొని, అంటే పసుపు ముద్దను తయారు చేసుకొని, దాన్ని ఏదైనా ఒక ఆకులో పెట్టేసి దాన్ని ఆసాదన చేసుకొని, తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకొని, కలశమే లక్ష్మీదేవి. కలశం అంటే ఒక చెంబండి, రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా మనకు అందుబాటులో ఉన్నటువంటి చెంబును శుభ్రము చేసుకొని దాంట్లో జలాన్ని పోసుకొని పంచపల్లవాలు అంటారు. సాధారణంగా మనం ఏదో 5 తమలపాకులు పెడుతుంటారు, కానీ తమలపాకుల ప్రసక్తి లేదండి. కలశంలో మనం పంచపల్లవాలు అంటారు. దాంట్లో ప్రధానంగా మామిడాకు, మామిడి, మర్రి, జువ్వి, రాగి, మోదుగు లేదా మారేడు ఆకులను పెట్టాలి. పెట్టేసి కొబ్బరికాయ, కొబ్బరి బోండం కానీ కొబ్బరికాయ కానీ దాన్ని బోర్లించేసి దానికి ఒక మంచి శుభ్రమైనటువంటి వస్త్రాన్ని మనం దాన్ని కలుషం, మామూలుగా బ్లౌజ్ పీస్ పెడుతుంటారు, అదైనా పెట్టవచ్చు. పెట్టేసి దాన్ని ఆసాదన చేసుకున్నట్టయితే ఒక శుభ్రమైనటువంటి తెల్లటి వస్త్రాన్ని పరిచి దాని మీద 3 దోసిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ కలశం ఏర్పాటు చేసుకోవటం అంతే అండి. ఇంకా ఏ ఆర్భాటాలు చేయటానికి వీలు లేదు. భయంకరమైన అలంకరణలు, భయంకరమైనటువంటి వస్త్రాలు, ఆ వస్త్రాలకు ఏదో పిన్నీసులు పెట్టడము, గుండు సూదులు పెట్టడము, ఇదేది అమ్మవారికి నచ్చదండి. అంతే, ఒక కలశం, చిన్న గౌరీదేవి పసుపు ముద్ద, అంతే అండి. దానికి షోడశోపచార పూజ చేసుకోవటం, ఇదే వరలక్ష్మి వ్రతం. చారుమతి అలాగే ఆచరించింది. యోగ్యురాలు కాబట్టే ఆ వ్రతము ఫలితం అందుకుందండి. అంటే భర్త మీద చిరాకు పడుతూ, అత్తమామలు సరిగా చూడకుండా, బంధువులందరినీ తిడుతూ, చికాకుగా గయ్యాళితనంతో ఉంటూ, ఎవరిని గౌరవించకుండా, పాతివ్రత్య లక్షణాలు లేకుండా ఉన్నట్టయితే ఎన్ని నోములు నోచినా అది ఫలించదండి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మీచ్ఛ ప్రసన్న మమ సర్వదా. సర్వదా నాకు ప్రసన్నురాలువై, అమ్మ నీవు నాకు ఏమి ఇవ్వదలుచుకున్నావో అదే ఇవ్వు తల్లి. నా యోగ్యతను బట్టి మాత్రమే నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు. భర్తను కొంగుకు కట్టుకోవడం ఐశ్వర్యం అట స్త్రీలకి. అంటే కొంగు కట్టుకోవడం అంటే తను చెప్పినట్టుగా వినటం. అంతకన్నా మహద్భాగ్యం ఏముంటుందండి. మా వారు నన్ను వదిలి ఉండలేరండి, ఎంత గొప్పగా చెప్పుకుంటుందో, ఎంత ఆనందంగా చెప్పుకుంటుందో. పైగా ఎటు వెళ్ళినా కూడా భార్యాభర్తలు కలిసి వెళ్ళాలటండి. శుభకార్యాలకు కానీ అశుభకార్యాలకు కానీ భర్తతో వెళ్ళటమే ఆమెకు ఐశ్వర్యం.
ఆమెకు గౌరవప్రదం. ఒంటరిగా వెళ్ళటానికి వీల్లేదండి. అందుకే లక్ష్మీ అమ్మవారు దశావతారాల్లో స్వామివారు శ్రీ మహావిష్ణువు ఎక్కడ అవతరించినా ఆమె వెంటనే వెళ్ళింది. లక్ష్మీనారాయణ స్వరూపస్య అంటారు. అందుకే మనకు వివాహంలో లక్ష్మీనారాయణ స్వరూపస్య వరాయ కన్యార్థీం. లక్ష్మీదేవి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. శ్రీ మహావిష్ణువు ఎక్కడుందో లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. ఎన్ని అవతారాలను ధరించింది. చివరకు వరాహ అవతారంలో కూడా లక్ష్మీ వరాహ స్వామి అని చెప్పేసి అంటారు. లక్ష్మీ నారాయణ స్వామి అంటారు. లక్ష్మీ నరసింహస్వామి. నరసింహుడు సగం సింహము సగము నరుడండి. అయినప్పటికీ కూడా ఆమె వెంటనే వెళ్ళింది. శ్రీరాముడి సమయంలో సీతాదేవిగా ఆమె వెంటనే అడవులకు కూడా వెళ్ళింది. ఎవరైనా 14 సంవత్సరాలు భర్తతో అడవులకు వెళ్తారండి? ఇప్పుడు రమ్మంటే వస్తారా? సాధ్యం కాదండి. అందుకే లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు శ్రీ మహావిష్ణువును విడవకుండా ఉంది. పైగా వైకుంఠంలో ఆమె పాదాల దగ్గర ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క పాదదాసి. అంతటి ఐశ్వర్యవంతురాలు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీ అమ్మవారు పతి పాదాల చెంత ఉంది. అంటే అటువంటి లక్షణము కలిగి ఉన్నటువంటి స్త్రీలకు వరలక్ష్మి ప్రసన్నురాలవుతుంది. అటువంటి యోగ్యత కలిగి ఉండాలి. సహా ధర్మచారిణి. భర్త ఏ ధర్మాన్ని అనుసరిస్తాడో అదే ధర్మాన్ని అనుసరిస్తూ సాధ్వీమణి. సహాధ్వి. రెండవ ఆలోచన లేకుండా, రెండవ మాట లేకుండా భర్తను అనుసరించేటటువంటి స్త్రీని మహాసాధ్వి అంటారు. ఆయన ధర్మమే తన ధర్మం. అట్లా అని చెప్పేసి చెడు మార్గంలో వెళ్ళేటటువంటి భర్తను అనుసరించటం అని కాదు. ఒకవేళ చెడు మార్గంలో ఉన్నప్పటికీ తనను మంచి మార్గంలో తెచ్చుకునేటటువంటి ధర్మాన్ని కలిగి ఉండటం స్త్రీ లక్షణం. కాబట్టి మన పరివారాన్ని, బంధువులను, మన స్నేహితులను, మిత్రులను, మనవారిని, మన తోటి వారిని, భర్తను, అత్తయ్యను, మామయ్యను, తల్లిదండ్రులను, సోదరులను ఎవరైతే గౌరవిస్తారో, ఏ స్త్రీ అయితే గౌరవిస్తుందో అట్టి స్త్రీకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అది చారుమతి కథలోని ఆంతర్యం. మాతలందరూ కూడా ఈ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించుకొని అష్టైశ్వర్యాలతోటి కలకాలం హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, అన్యోన్య దాంపత్యంతో ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం.